హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకేబిఎం వ్లాగ్స్. సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. యాక్చువల్గా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేది లేకుండే, కాకపోతే పెళ్ళి ఉంది. సో పెళ్ళి వెళ్ళే దారిలోనే అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా ఉంటుంది. సో అమ్మమ్మ వాళ్ళని చూసినట్టు ఉంటుంది కాబట్టి ఎవరు వదులుకుంటారు చెప్పండి అమ్మమ్మని కలిసే ఛాన్స్. నేనైతే అస్సలు వదులుకోను. ఎప్పుడు అమ్మమ్మని చూడాలనిపించినా అప్పుడు వెళ్ళిపోతాను అనమాట ఊరికి. సో అలా అని ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే తార్నాకలో ఉన్నాం. తార్నాకకి చాలా రోజులు అయింది వచ్చి. సో తార్నాకని చూస్తే ఓ మై గాడ్ చాలా డెకరేట్ చేసిర్రు. మస్తు కలర్ఫుల్గా మెరుస్తుండే. తార్నాకలో బ్రిడ్జ్కి మొత్తం కలర్లు వేస్తున్నారు అనమాట. అండ్ తార్నాక నుంచి వెళ్ళే దారిలో మాకు ఊరికి వెళ్ళే దారిలో భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. ఒకవేళ భువనగిరికి పోయినామంటే పక్కా ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకునే పోతాం. ఇక మన ఈ హైదరాబాద్ చుట్టుపక్కలన్నా, ఎల్బీ నగర్లన్నా, ఉప్పలన్నా లేదా జనగాం ఈ పక్కన ఉన్న వాళ్ళకైనా, తెలంగాణలో అయినా భువనగిరి ఎల్లమ్మ అంటే తెలియని వాళ్ళు అయితే ఉండరు. అందరికీ చాలా నమ్మకం అమ్మవారంటే. సో మేము ఎప్పుడైనా భువనగిరికి వచ్చినామంటే ఎల్లమ్మని దర్శించుకొనే పోతాం. ఐదర్ కమింగ్ వే అయినా లేకపోతే ఇంటికి వెళ్ళే దారిలో అయినా ఏదైనా పక్కా ఆగి మాత్రం ఒక్కసారి అయితే దర్శించుకొని పోతాం. ఇంకా గుళ్ళోకి వచ్చినాం. గుళ్ళోకి వచ్చిన తర్వాత సైడ్లో వాల్స్కి చూస్తే అమ్మవారి చరిత్ర మొత్తం చాలా బాగా పెయింట్ వేసి ఉండే. ఇంకా తర్వాత అమ్మవారిని దర్శించుకున్నాం. ఎక్కువ మట్టుగా ఈ టెంపుల్ మంగళవారం ఇంకా ఆదివారం మస్తు రష్ ఉంటుంది. ఇంకా ఆ రోజు చాలా పూజలు జరుగుతాయి, బోనాలు ఎక్కేయడం అవన్నీ జరుగుతాయి. ఇంకా అమ్మవారిని దర్శించుకొని ఇంకా మేము మళ్ళీ ఊరికి వెళ్ళడం స్టార్ట్ అయిపోయినాం. ఇక అట్లనే కొంచెం దూరం పోయినాక తాజా కిచెన్ ఉంది, ఒక టిఫిన్ చేద్దామని ఆగినాం. సో అక్కడ టిఫిన్ చేసినాం. పర్లేదు ఫ్రెండ్స్, వీ కెన్ ట్రై. అండ్ అట్లా వెళ్తుంటే భువనగిరి గుట్ట కనిపించింది. ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి చూస్తుంటే దాన్ని చూస్తే ఒక పండుకున్న ఎలిఫెంట్ని చూసినట్టు అనిపిస్తుంది. కానీ ఒక్కసారి కూడా ఎక్కలేదు. ట్రై చేయాలి. అండ్ తాజా కిచెన్ చెప్పినా కదా, మొత్తం బాగుంది. అంబియన్స్ అవన్నీ చాలా బాగుండే. అండ్ టేస్ట్ వచ్చేసి ఓకే, పర్లేదు, మీడియం. నేను దోశ, మా మమ్మీ ఇంకా వేరే టిఫిన్స్ ఆర్డర్ పెట్టాం. ఫుడ్ అనేది బాగుంటుంది, టిఫిన్స్ అండ్ ఎనీ ఫుడ్. ఎవరికైనా లాంగ్ డ్రైవ్ చేసి కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం అయితే ఇక్కడ ఆగొచ్చు. సో ఆ తర్వాత మేము అక్కడ నుంచి మళ్ళీ ఊరికి బయలుదేరామన్నమాట. అలా వెళ్తూ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ అలా వెళ్ళిపోయాం. ఇంకా మా ఊరు వచ్చేసింది. ఇదేమో సీతారాంపురం స్టేజ్ అంటారు. దీని తర్వాత మా ఊరి పేరే కడవేండి అనమాట. సో ఊర్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు నేను మీకు మా ఊర్లో ఉన్న గుడిని చూపిస్తాను. మా గుడిలో గణేశుడు, సుబ్రహ్మణ్య స్వామి ఇంకా దత్తాత్రేయ స్వామి నవగ్రహాలు. ఈ గుడి మెయిన్గా వచ్చి హనుమాన్ గుడి అన్నమాట. ఇక్కడ యజ్ఞాలు, హోమాలు చేస్తే వాళ్ళకి పిల్లలు పుడతారు అని ఒక నమ్మకం. అండ్ ఇది వచ్చేసి పారిజాత పూల చెట్టు. అండ్ నెక్స్ట్ చూస్తే బిల్వపత్రం చెట్టు. ఈ రెండు చెట్లు మా మమ్మీ ఈ గుడిలో నాటింది. అండ్ ఇక్కడ జమ్మి చెట్టు ఉంటుంది. ఈ జమ్మి చెట్టు మనకి దసరాకి ఫేమస్ కదా. సో ఈ చెట్టు నుంచే కొమ్మ తీసుకొని పూజ చేసి అందరికీ బంగారం లాగా పంచుతారు. అండ్ ఈ హనుమాన్ గుడిలోనే సీతమ్మ వారి కళ్యాణము నవమి రోజు చేస్తారు అన్నమాట. ఇంకా గుడి చూసిన తర్వాత ఇంకా అమ్మమ్మని ఒక్కసారి అలా కలిసేసి మళ్ళీ వెంటనే పెళ్ళికి వెళ్ళిపోయాం. ఇంకా అక్కడ ఫుడ్ భోజనాలు చేసాం. బంతి భోజనాలు పెట్టారు. ఎంతో బాగా అనిపించింది అలా బంతి భోజనాలు చూస్తే. నేనైతే నాన్ వెజ్ తినను. ఇంకా మా మమ్మీ వాళ్ళు అలా తింటుంటే ఇంకా అక్కడ కూర్చున్నా. తర్వాత వెజ్ బయట పెడుతున్నారంటే అక్కడికి వెళ్ళి తినేసిన. ఇంకా భోజనాలు చేసేసిన తర్వాత కొంచెంసేపు అక్కడ అలా కూర్చున్నాము. ఇంకా వీడైతే మా అల్లుడు డాన్స్ తీసేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకేం చేస్తాను, చిన్నగా ఉన్నప్పుడే ఇలా ఎంజాయ్ చేయాలి. ఆ తర్వాత పెళ్ళికి ఎర్రవెల్లి దయాకర్ గారు వచ్చారు. అండ్ నేను కూడా ఆయనను ఫస్ట్ టైమే చూసినాను. తర్వాత మళ్ళీ ఊరికి వెళ్ళి అమ్మమ్మని ఒకసారి చూసేసి అక్కడ నుంచి మళ్ళీ సిటీకి స్టార్ట్ అయిపోయాము. సిటీకి స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైనా మేము సిటీకి వెళ్ళేటప్పుడు మధ్యలో వివేరా అని ఉంటుంది, అక్కడ ఆగి ఒక టీ బ్రేక్ తీసుకుంటామన్నమాట. ఆ టీ బ్రేక్ తీసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు అయితే కాఫీ, టీ తాగుతారు. నేనైతే ఐస్ క్రీమ్ తింటా. అండ్ ఆ తర్వాత వివేరాలో కొంచెం సేపు అలా వాక్ చేస్తామన్నమాట. షాప్స్ చూసుకుంటూ అక్కడ ఏమేమి వచ్చినాయి, కొత్తగా ఏమి వచ్చినాయి అని. ఇంకా బాగుంటుంది, కొంచెం టైం పాస్ కూడా అవుతుంది. వివేరాలో కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అంతసేపు కూర్చొని ఉండడం కంటే అక్కడ అవన్నీ చూస్తూ ఉంటాం. చూసిన తర్వాత ఏదైనా నచ్చిందనుకో పక్కాగా ఉంటాం అనమాట. ఆ తర్వాత వివరణ నుంచి జల్దీ ఇంటికి వెళ్ళిపోయినాం. ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోయి తొందరగా మహాకుంభకి లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.